హలో అందరికీ. ఈరోజైతే మటన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే అండ్ స్పైసీగా ఉండే మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. చూసారు కదా ఎంతో గ్రేవీగా, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. పదండి చేసేద్దాం. ముందుగా అయితే ఇలా ఒక మటన్ని నేను పసుపుతో ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఫ్రెష్గా ఉన్న 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఫ్రెష్గా మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 టమాటాలు, అలాగే ఒక ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చిని వీటిని మిక్సీ పట్టుకొని, అంటే మనకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం పేస్ట్ని అయితే పట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి టమాటా అనేది పచ్చివాసన అంతా పోయి ఇలా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోనే నేనైతే మటన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మంచిగా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మన స్పైసీకి తగ్గట్టుగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అలాగే కారం మన మటన్కి బాగా పట్టే విధంగా మొత్తం కూడా ఇలా ఒకసారి మొత్తం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనే మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ లెక్క వచ్చే విధంగా ఒక 5 మినిట్స్ అనేది ఇలా బాయిల్ చేసుకుంటే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి ఇలా వచ్చేసి మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోనే నేను ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కోసం అయితే ఒక మసాలాను అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ మసాలా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా బాగా మటన్ అనేది కుక్ అయిన తర్వాత దీనిలోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మటన్ అనేది స్పైసీగా, అంటే సాఫ్ట్గా, ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అయ్యి మనకి గ్రేవీ లాగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా, ఎంత సింపుల్ అండ్ గ్రేవీ లాగా వచ్చే విధంగా కర్రీ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది.